టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం హైదరాబాద్ అభిమానులు ఎగబడ్డారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా పంజాబ్తో మంగళవారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో బరోడా పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బరోడా తరపున హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా బరిలోకి దిగగా పంజాబ్ తరపున విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బరిలోకి దిగాడు. ఈ స్టార్ ఆటగాళ్లను చూసేందుకు హైదరాబాద్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో తరలి వచ్చారు. దానికి తోడు ఫ్రీ ఎంట్రీ కావడంతో స్టేడియం ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది. అయితే ఇంతమంది వస్తారని ఊహించిన హెచ్సిఏ ఆ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయింది. ఇదే అదనుగా తక్కువ సంఖ్యలోనే సెక్యూరిటీ ఉండడంతో వాళ్ళ కళ్ళు గప్పి తమ అభిమాన ఆటగాళ్లను కలుసుకునేందుకు అభిమానులు చాలాసార్లు మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు. కొందరు అభిమానులు మైదానంలోకి పరిగెత్తి హార్దిక్ పాండ్యా కాళ్లు మొక్కడంతో పాటు అతనితో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. అతను ఫీల్డింగ్ చేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకొచ్చారు. హార్దిక్ పాండ్యా సైతం అభిమానులు వారించకుండా సెల్ఫీలు ఇచ్చారు. వారికి కొట్టవద్దని సెక్యూరిటీకి కూడా సూచించాడు. ఈ కారణంగా మ్యాచ్ చాలాసార్లు అంతరాయం కూడా కలిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే మొన్న సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ వన్డే టైంలో కూడా కోహ్లీ దగ్గరికి ఓ ఫ్యాన్ ఇలానే పరిగెత్తుకొచ్చాడు. ఈ ఇన్సిడెంట్స్పై ప్రస్తుతం తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మైదానంలోనే ఆటగాళ్లకు భద్రత లేకపోతే ఎలా, ఇలా పిచ్ ఇన్వేడర్స్ని సెక్యూరిటీ ఆపలేకపోతే ఎలా అంటూ కొంతమంది మండిపడుతున్నారు. ఇప్పుడంటే వచ్చింది ఫ్యాన్స్ కాబట్టి సరిపోయింది. అదే రేపు ఎప్పుడైనా వాళ్ళపై దాడి చేయడానికి ఎవరైనా ఇలా పరిగెత్తుకొస్తే వాళ్ళని కూడా ఇలాగే సెక్యూరిటీ వదిలేస్తారా? అది కోహ్లీ, పాండ్యా, రోహిత్ ఇలాంటి చాలామంది పెద్ద పెద్ద ఆటగాళ్ల ప్రాణాలకే డేంజర్ కాదా? ఇప్పటికైనా స్టేడియాలలో సెక్యూరిటీ టైట్ చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడండి అని కోరుతున్నారు చాలామంది ఫ్యాన్స్. Taste the Daily.